హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు స్పెషల్ మా పిన్ని చేతి రాగి సంకటి. అమ్మో, ఇంట్లో రాగి సంకటి చేయటమా, ఒక యుద్ధమే చేయాలేమో అని ఎంతోమంది భయపడుతూ ఉంటారు. కానీ మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూశారు అంటే ఫర్ ది ఫస్ట్ టైం రాగి సంకటి చేస్తున్నా కూడా ఎంతో పర్ఫెక్ట్గా వస్తుంది. మా పిన్ని అయితే ఎంతో టేస్టీగా, ఈజీగా పర్ఫెక్ట్ రాగి సంకటి చేయటంలో ఎక్స్పర్ట్. మరి ఇంకెందుకులే, రాయలసీమ స్పెషల్ రాగి సంకటి రెసిపీ చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక నాన్ స్టిక్ కడాయి పెట్టుకొని అందులో 2 గ్లాసుల నీరు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత కల్లుప్పు, 1/2 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని నీరు మరిగేంత వరకు వెయిట్ చేయాలి. నీరు మరిగేలోపు ఒక బౌల్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ రాగి పిండి, కొద్దిగా నీరు యాడ్ చేసుకొని ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా స్మాల్ క్వాంటిటీలో ఈ మిశ్రమాన్ని రెడీ చేసుకోవటం అస్సలు స్కిప్ చేయకండి. ఎందుకంటే మనకి కావాల్సిన క్వాంటిటీలో రాగి పిండి డైరెక్ట్గా నీటిలో వేసాము అంటే ఉండలు కడుతుంది. ఈ చిన్న టిప్ని ఫాలో అయ్యారు అంటే కరెక్ట్గా రాగి సంకటి వస్తుంది. వన్స్ ఈ విధంగా నీరు బాగా మరిగిన తర్వాత రెడీ చేసి పక్కన పెట్టుకున్న రాగి మిశ్రమాన్ని యాడ్ చేసుకోండి. ఒక్కసారి కలిపేసి మూత పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేయండి. మూత తీసాక ఒక్కసారి కలుపుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే నీరు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1 కప్పు రాగి పిండి తీసుకొని యాడ్ చేయండి. ఏమాత్రం కదిలించకుండా మూత పెట్టి 2 నిమిషాలు వదిలేయండి. ఇలా చేయటం వల్ల రాగి పిండిలో ఉన్న పచ్చివాసన పోతుంది. మూత తీసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం సేపు ప్రెస్ చేసుకుంటూ, కొంచెం సేపు రొటేట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర టెడ్డు ఉంటే దాంతో పని చాలా సులభంగా ఉంటుంది. దగ్గరికి వచ్చేంత వరకు మధ్యలో ఏమాత్రం ఆపకుండా కంటిన్యూస్గా ఇలాగ మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. మొత్తం ప్రాసెస్ని కూడా లో ఫ్లేమ్ మీద చేసుకోండి. మీకు అవసరం అనిపిస్తే మధ్య మధ్యలో మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకోండి. నాన్ స్టిక్ కడాయి యూజ్ చేయడం వల్ల అడుగు పట్టేయకుండా ఉంటుంది. దీనివల్ల మనం చాలా ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు. కొంచెం రైస్ యూజ్ చేసి కూడా మనం రాగి సంకటి ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదా సగం రైస్ సగం రాగి పిండి యూజ్ చేసి కూడా మనం ప్రిపేర్ చేయొచ్చు. కానీ ఇప్పుడు చూపించిన ప్రాసెస్ అయితే అచ్చం రాగి పిండితోటి ఎలా చేసుకోవాలి అనేది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రైస్ యూజ్ చేసి కూడా రాగి సంకటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీ ముందుకు తీసుకొస్తాను. 2 years బ్యాక్ మీకు ఒక షార్ట్లో చెప్పాను కదా, పిన్ని చేతి రాగి సంకటిని మీ ముందుకు తీసుకొస్తానని. నౌ హియర్ ఈజ్ ది వీడియో. కొంచెం లేట్ అయింది, సారీ ఫర్ దట్. ఆల్సో ఈ వీడియో షూట్ చేసి అప్రాక్సిమేట్లీ 5 months అవుతుంది. బట్ మీ ముందుకు తీసుకురావడానికి కొంచెం లేట్ అయింది. లేట్ అయినా కూడా మీరందరూ సపోర్ట్ చేస్తూ ఉంటే ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందుకి వస్తూ ఉంటాయి. సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్. మీతో మాట్లాడుతూ ఉండగానే ఇక్కడ 80% వరకు మనకి రాగి సంకటి రెడీ అయిపోయింది. మధ్యలో మీకు నచ్చితే ఈ విధంగా 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. ఇలా నెయ్యి వేయటం వల్ల మనం కలుపుకునేటప్పుడు టెట్టుకు కానీ స్పాచులాకి కానీ మరీ ఎక్కువ అంటుకోకుండా ఉంటుంది. మళ్ళీ కంటిన్యూస్గా కలుపుకోవటం మొదలు పెట్టాలి. ఒక్కసారి కడాయికి ఏమీ అంటుకోకుండా సపరేట్ అవుతుంది అనిపించినప్పుడు మూత పెట్టేసి మరొక 2 నిమిషాలు వదిలేయాలి. తర్వాత మూత తీసి ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసాము అంటే మనకి కావాల్సిన రాగి సంకటి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ముద్దలుగా సర్వ్ చేసుకోవటం కోసం ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి యాడ్ చేసి ఈ విధంగా బౌల్ మొత్తం నెయ్యిని అప్లై చేయండి. తర్వాత రెడీగా ఉన్న రాగి సంకటిని యాడ్ చేసి ఈ విధంగా చేతిని నీటిలో తడుపుతూ రాగి ముద్దని చేసుకోండి. అప్పుడే తయారైన రాగి సంకటి ఎంతో వేడిగా ఉంటుంది కాబట్టి నీటి సహాయం తీసుకోవటం వల్ల చెయ్యి కాలకుండా ఎంతో సులభంగా రాగి ముద్దల్ని చేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్లో మీకు కావాల్సిన సైజులో రాగి ముద్దల్ని చేసుకోవటమే. చూడటానికి మీకు ఎంతో ప్రాసెస్ లాగా అనిపించినప్పటికీ కూడా చేయటానికి 20 నిమిషాల కన్నా ఎక్కువ సమయం పట్టదు. గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ, అరటికాయ పులుసు, మామిడికాయ పచ్చడి, టొమాటో రోటి పచ్చడి, ఎండుమిర్చి మజ్జిగ చారు కాంబినేషన్స్ తోటి రాగి సంకటి అద్దిరిపోతుంది. వీటన్నిటికీ మించిన కాంబినేషన్ మరొకటి ఉంది. అది ఏంటంటే రాగి సంకటి పైన నెయ్యి బాగా దట్టించి ఏ పప్పు కూరతోటి తిన్నా దాని రుచి అమోఘంగా ఉంటుంది.
ఆరోగ్యకరమైన రుచికరమైన రాగి సంకటి రెసిపీ నచ్చింది కదా? అయితే ఇంకెందుకు లేట్, వెంటనే ట్రై చేసి చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.